టీటీడీ ఈవో శ్యామలరావు గత టీటీడీ చీఫ్ ఇంజనీర్ నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి బాధ్యతలపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంజనీరింగ్ విభాగం అత్యంత కీలకమైనటువంటిదని, ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలతో సివిల్ ఇంజనీరింగ్ పనుల కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి గత 5 సంవత్సరాల కాలంలో ఓ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ లాగా మార్చేసి అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్న చందంగా అర్హత లేకపోయినా అధికారాన్ని కట్టబెట్టి టీటీడీ ప్రతిష్టను దిగజార్చారని అన్నారు. ధర్మారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధర్మంగా వ్యవహరించడంతో అర్హత కలిగిన వ్యక్తికి అన్యాయం జరిగిందని, న్యాయబద్ధంగా సత్యనారాయణకి చీఫ్ ఇంజనీర్గా పదోన్నతి కల్పించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈవో శ్యామలరావు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి టీటీడీ రూల్స్కు వ్యతిరేకంగా సహకరించిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కోట్లాది రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తారు. అలాంటి ఇంజనీరింగ్ విభాగానికి చీఫ్ ఇంజనీర్ అపారమైనటువంటి అనుభవము, అదేవిధంగా అర్హత కలిగినటువంటి వ్యక్తుల్ని గత అనేక సంవత్సరాలుగా చీఫ్ ఇంజనీర్గా నియమిస్తూ రావడం జరుగుతూ ఉందండి. గత 5 సంవత్సరాల కాలంలో అక్కడ జరిగినటువంటి ఒక తంతు ఏదైతే ఉందో, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మార్చేసి అధికార పార్టీ నాయకులు, కొంతమంది టీటీడీకి డిప్యుటేషన్ పై వచ్చినటువంటి అధికారులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని డిపిసి ఏదైతే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఉంటుందో అది గతంలో జరిగినప్పుడు అర్హత కలిగినటువంటి వ్యక్తిని చీఫ్ ఇంజనీర్గా నియమించకుండా పక్కన పెట్టేసి వేరే వ్యక్తికి చీఫ్ ఇంజనీర్ బాధ్యతలు ఇవ్వడం జరిగిందండి. టీటీడీ చీఫ్ ఇంజనీర్ నియామకం తప్పు అని చెప్పి ఈరోజు సాక్షాత్తు హైకోర్టు స్పష్టమైనటువంటి 25 పేజీల జడ్జిమెంట్ ఇచ్చిందండి. దీనికి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఈవో శ్యామలరావు గారు సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించి ఎందుకు ఆ రోజు అర్హత లేని వ్యక్తిని టీటీడీ చీఫ్ ఇంజనీర్గా నియమించారు, అర్హత ఉన్న వ్యక్తిని ఎందుకు పక్కన పెట్టారన్నది మీద విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.